జస్ట్ అది స్పెక్యులేషన్ వచ్చిందా జిల్లాలో? స్పెక్యులేషన్ అంటే అందరూ కూడా అందరూ అనుకుంటారు కదండి. అంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నాడు, లోకేష్ గారికి దగ్గరగా ఉన్నాడు, రాజకీయాల్లో తిరుగుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్ చేస్తున్నాడు, పెద్దిరెడ్డి పైన ఫైట్ చేస్తున్నాడు. మీరు కాబట్టి యువగళంలో లోకేష్ బాబుని కలిసినట్టున్నారు. యువగలంలో పాదయాత్రలో భారీగా పాల్గొన్నాను. పాదయాత్రలో ఆయన చాలా చోట. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? వాట్ ఈస్ ద రీజన్ అంటే పెద్దిరెడ్డి కంట్రోల్ చేయాలి, పెద్దిరెడ్డిని రాజకీయ సమాధి చేయాలి. చెప్తున్నా కదా, పెద్దిరెడ్డిని రాజకీయంగా సమాధి చేయాలన్నదే నా సింగిల్ మోటో. అంతకు మించి ఇంకేమో. దానికోసం నా ప్రయత్నాలన్నీ చేశాను, చేస్తున్నాను, చేస్తాను కూడా. రాజకీయంగా బలం కూడగట్టుకోవడానికి అంతే. రాజకీయంగా ఇక్కడ ఏంటి, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీని ఓడించాలని చూస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ వెంట నడుస్తానే తప్ప ఇంకా నేను ఏ పార్టీ అంటే వెళ్తాను? చాలామంది నన్ను అడిగారు, నువ్వు బీఎస్పీకి సపోర్ట్ చేయొచ్చు కదా, అది దళిత పార్టీ కదా అని. బీఎస్పీకి సపోర్ట్ చేస్తే నేను సాధించేదేముంది? అంటే బలమైన శత్రువును బలమైన శత్రువు రూపంలో ఎదుర్కోవాలి కానీ ఇంకో సిద్ధాంతంతో కాదు కదా. సిద్ధాంతాలతో ఇక్కడ నడిచేటువంటి ఏమీ లేవు.